న్యాయవాదుల జోలికొస్తే సహించేది లేదని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి హెచ్చరించారు. అడ్వకేట్ల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 అమల్లోకి రావడం హర్షణీయమన్నారు. ఈ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయడం పట్ల సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. లాయర్లపై దాడులు అరికట్టేందుకు ఈ చట్టం ఎంతో దోహదపడుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా దీనిని తీసుకురావడానికి పార్లమెంట్ లోనూ పోరాడతామని పేర్కొన్నారు. సార్ కొద్దిగా వెనకకుండండి, సొల్యూషన్ సార్ కొద్దిగా వెనకకుండండి, బాబు కనపడలేదు. పట్టణంలో మన బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికమైన గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి హసన్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పోలపల్లి నర్సయ్య గారు, వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ప్రొటెక్షన్ యాక్ట్ లేదా లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 మొన్న మార్చిలో దాని చట్టరూపమైన అసెంబ్లీలో పాస్ చేయడము, దాని తర్వాత మొన్న జూన్ 2వ తారీఖు నుంచి దాన్ని అమల్లో తీసుకువచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ యాక్ట్ విషయంలో భారతదేశంలో తెలంగాణ 3వ రాష్ట్రం, రాజస్థాన్, కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మనం ఈ మేనిఫెస్టోలో కూడా పెట్టినాము, అసెంబ్లీ ఎన్నికలలో మీ అధికారంలోకి వస్తే తప్పకుండా దీన్ని చట్ట రూపంలో తీసుకొస్తాం, లాయర్స్ కి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా అటు రాజస్థాన్ లో అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ లాయర్స్ ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా చేసినాయి. లాయర్స్ ప్రజాస్వామ్యంలో వాళ్ళది చాలా కీలకమైన పాత్ర. వాళ్ళు ఈరోజు వాళ్ళ డ్యూటీస్ ని, కేసులు వాదించే విషయంలో వాళ్ళకి భయభ్రాంతులు కాకుండా, వారి మీద దాడులు జరగకుండా, వాళ్ళ ఆస్తుల రక్షణ ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించి ఈ చట్టానికి అన్ని రకాలుగా కూడా బలం చేకూర్చిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ మంత్రివర్గ సహచరులకు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చట్టం యొక్క ఏదైతే లాయర్లు వాళ్ళ కేసులు వాదించి అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి మీద దాడి జరిగినప్పుడు వారికే న్యాయం లేని పరిస్థితి మనం చూస్తూ వచ్చినాం. గత కొన్ని సంవత్సరాల్లో మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే లాయర్ల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫిజికల్ అసాల్ట్స్, మర్డర్లు జరిగిన సందర్భాలు కూడా మనం చూసినాం. అలాంటి లాయర్లు స్వేచ్ఛగా ఈరోజు వాళ్ళ వృత్తిని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేదు. అట్లాంటి ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చి లాయర్స్ కి వాళ్ళు తగిన గౌరవం చేసినది. మా నాన్నగారైన స్వర్గీయ దామోదరి గారు సూర్యాపేటలో ఆ రోజు కోర్టు తీసుకొచ్చిన విషయం నుంచి కూడా లాయర్స్ ఆ రోజు ఈ చట్టం తీసుకురావాలని చెప్పి ధర్నా చేసినప్పుడు కూడా వారు ఆ ధర్నాకి సాంఘీభావం తెలిపి వారితో పాటు టెంట్ లో కూర్చున్న సంగతిని గుర్తు తీసుకొస్తున్నారు. ఈ రోజు వారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో వారిని ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చట్టం రావడం, దానికి అభినందన తెలపడానికి